నమస్కారం. వెంకటేశ్వర స్వామి అనగానే మనకు మొదటగా గుర్తు వచ్చేది తిరుపతి. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామియే స్వయంగా ఒక భక్తుని కొరకు ఇక్కడ బాలాజీగా వెలిచిన పుణ్యస్థలం ఇది. ఒకప్పుడు వారానికి ఈ ఆలయానికి 100 మంది దర్శించుకునే స్థాయి నుండి ఒక రోజుకి 1000 మంది నుండి 10,000 మంది మరియు వీకెండ్‌లో అయితే 30,000 మంది పైనే భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదే విజాగాడ్‌గా పేరుగాంచిన చిల్కూరి బాలాజీ టెంపుల్. ఆ టెంపుల్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా? ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను ఈ టెంపుల్‌కి. మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. ఎలా ఉందో చూడాలి టెంపుల్ ఇప్పుడు. నేను ఉప్పల్ నుండి వెళ్తున్నాను. నాకు ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ అయితే ఉంది మా ఇంటి దగ్గర నుండి. ఈ టెంపుల్‌కి రీచ్ అవ్వాలంటే సిటీలో ఎక్కడి నుండైనా సరే మొదట మెహిదీపట్నం రీచ్ అవ్వాలి. మెహిదీపట్నం నుండి చిలుకూరు బాలాజీ టెంపుల్ 20 కిలోమీటర్లు ఉంటుంది. మెహిదీపట్నం నుండి సిటీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి టెంపుల్‌కి. బస్ నెంబర్ 288 డి ఎక్కితే డైరెక్ట్‌గా టెంపుల్ వరకు తీసుకెళ్తుంది. చిలుకూరి బాలాజీ టెంపుల్ చరిత్ర, టెంపుల్ ఇక్కడ ఎలా వెలిసింది అని చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా వీడియోస్‌లో మీరు చూసే ఉంటారు. తెలియని వారి కోసం మరొకసారి చెప్తాను లాగ్ లేకుండా. చిలుకూరు గ్రామంలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను ప్రతి సంవత్సరం తిరుమల వెళ్ళాలి, ఆ స్వామివారిని దర్శించుకునేవాడు. ఇలా కొన్ని ఏళ్లు గడిచిన తర్వాత వయసు మీద పడటం, ముసలివాడు అవ్వడం వల్ల తిరుమల వెళ్ళలేకపోతున్నాను అని బాధపడుతుంటే ఒకరోజు ఆ వెంకటేశ్వర స్వామి వారు అతని కలలో కనిపించి, "నువ్వు నా దగ్గరికి రాలేకపోతేనే నేనే నీకోసం నీ దగ్గరికి వస్తాను" అని చెప్పి ఇప్పుడు ఆలయం ఉన్న చోట తవ్వమని చెప్పాడండి. నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ స్వామివారి విగ్రహం అయితే కనిపించిందంట. అలా ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది. ఇదే మెహిదీపట్నం బస్ స్టాండ్. ఇక్కడి నుండే చిలుకూరు వెళ్ళే బస్సెస్ స్టార్ట్ అవుతాయి. ఓన్ వెహికల్‌లో వచ్చేవాళ్ళు మెహిదీపట్నం బస్ స్టాండ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా హ్యాండ్ సింబల్ స్టాచ్యూ అయితే కనపడుతుంది. ఇక్కడి నుండి లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకుంటే లంగర్ హౌస్ వెళ్తాం. లంగర్ హౌస్ దాటాక ఇక్కడి నుండి మనం చేవెళ్ళ, వికారాబాద్ రూట్‌కి వెళ్ళాలి. అలా కొంచెం ముందుకు వెళ్ళాక ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ దాటాక చేవెళ్ళ, మొయినాబాద్ రూట్‌లో కొంచెం దూరం వెళ్ళాక ఈ రోడ్ అయితే కనపడుతుంది. ఈ రోడ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇలానే స్ట్రెయిట్ వెళ్తే చేవెళ్ళ, మొయినాబాద్ వెళ్తుంది. సో, మనం చిలుకూరు వెళ్ళాలి కాబట్టి ఇక్కడి నుండి రైట్ సైడ్ కనిపించే రోడ్‌లోకి అయితే వెళ్ళాలి. 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళాక మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ నుండి. ఇక్కడ నుండి టెంపుల్ ఓ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు రోడ్డయితే అంత బాగా లేకుండే. ఇప్పుడు చాలా నీట్‌గా ఉంది. మరియు ఉండడానికి కూడా రూమ్స్ కూడా కట్టారు నియర్ బై టెంపుల్. టీఎస్ టూరిజం హరిత హోటల్ కూడా ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్. కుదిరితే అది కూడా చూపిస్తా. టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాం. బైక్, కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. చాలా స్పేసియస్‌గా ఉంది పార్కింగ్ ప్లేస్. బైక్ అయితే ₹20 చార్జ్ చేస్తున్నారు. మీరు కార్ దిగి టెంపుల్ వెళ్ళే దారిలో చాలా కొబ్బరికాయలు అమ్మే వాళ్ళైతే కనపడతారు టేబుల్స్ వేసుకొని. కొబ్బరికాయలు తీసుకోమని మన వెంట పడుతూనే ఉంటారు. ఓన్లీ ₹30 అని. సరే ₹30 కదా అని తీసుకోవడానికి వాళ్ళతో వెళ్తే అక్కడ వెళ్ళగానే ₹100 అని అంటారు. ఇదేంటి అని అడిగితే తులసిమాలతో కలిపి ₹100 అంటారు. మనకు తులసిమాల వద్దు, ఓన్లీ కొబ్బరికాయే ఇవ్వమన్నా కానీ ఇవ్వరు. 2 కలిపే తీసుకోవాలని ఫోర్స్ చేస్తారు. సరే అని తీసుకున్నాక ఆ తులసి మాల స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళదు. బయటే బుట్టలో వేసి వెళ్ళాలి. సో, తీసుకున్నా వేస్టే. ఇదొక దందా అయిపోయింది ఇక్కడ. సో, బెటర్ మీరు వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుండే తీసుకొని వెళ్ళండి. ఇదే మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళే దారి. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. మొదటిసారి వచ్చిన వారు స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి వారి కోరికని కోరుకుంటారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారికి 108 ప్రదక్షిణాలైతే చేస్తారు. అయితే కరోనా తర్వాత భక్తుల రష్ ఎక్కువ అవ్వడం, టెంపుల్ లోపల స్పేస్ తక్కువగా ఉండడం, వీకెండ్ శుక్ర, శని, ఆదివారాలలో రష్ ఇంకా చాలా ఎక్కువగా ఉండడంతో టెంపుల్ వారు భక్తులకు ఇబ్బంది లేకుండా మహాప్రదక్షిణం అనే పేరుతో గుడి బయట ప్రదక్షిణాలైతే ప్రారంభించారు. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వరకు వస్తే ఒక మహాప్రదక్షిణం పూర్తయినట్టు. ఈ బయట మహాప్రదక్షిణాలు ఓన్లీ వీకెండ్ శుక్ర, శని, ఆదివారాల్లో మరియు పండగలప్పుడు మాత్రమే. నార్మల్ టైంలో ఎప్పుడూ చేసినట్టుగానే గుడి లోపల ప్రదక్షిణాలైతే చేయొచ్చు. గుడి బయట ఒక మహాప్రదక్షిణం 11 లోపల ప్రదక్షిణాలతో సమానం. అలా 11 ప్రదక్షిణాలు గుడి బయట చేస్తే 108 లోపల ప్రదక్షిణాలతో సమానం. అసలు ఈ 108 ప్రదక్షిణాల ఆచారం ఇక్కడ ఎలా వచ్చింది? ఈ ప్రదక్షిణాలు ఎవరు స్టార్ట్ చేశారు మొదట? అంటే అప్పటి ఆలయ అర్చకుల్లో ఒకరైన గోపాలకృష్ణ స్వామి అనే ఆయన ఆలయంలో జరిగే రోజువారీ కార్యక్రమంలో
నీటి అవసరం కోసం బోరు వేయించాలనుకున్నప్పుడు ఎంత లోతు బోరు వేయించినా నీరు రాకపోవడం, స్వామి నువ్వే దిక్కు అని ఆలయం లోపలికి వెళ్ళి ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టాడు. 11 ప్రదక్షిణాలు పూర్తయ్యేసరికి బోర్లో నీరు రావడం మొదలయ్యింది. దానితో ఎక్కడ ప్రదక్షిణాలు ఆపితే నీరు రావడం ఆగుతుందో అని అలానే ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరంగా 108 ప్రదక్షిణాలు పూర్తయ్యేసరికి దానంతటా అదే బోరు ఆగిపోయింది. మళ్ళీ అతను ప్రదక్షిణాలు ఆపి బోరు దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ బోరు తిరగడం స్టార్ట్ అయ్యింది. అది అంతా స్వామివారి కృపే అని వచ్చిన భక్తులందరికీ ఆ విషయం చెప్పడం. అదే సమయంలో ఈ టెంపుల్ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద సంఖ్యలో స్టార్ట్ అవ్వడం, ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా రెగ్యులర్గా ఈ గుడికి రావడం, వారితో అర్చకులు ఈ విషయం గురించి చెప్పడం, వచ్చిన స్టూడెంట్స్ అంతా 11 ప్రదక్షిణాలు చేయడం, కోరుకున్న కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణాలు చేయడం ఆనవాయితీ అయ్యింది. మరి ఇక్కడ స్వామివారికి విజాగాడ్ అనే పేరు ఎలా వచ్చింది? వచ్చిన స్టూడెంట్స్లో చాలామంది ఇంజనీరింగ్ అయిపోయాక యూఎస్ వెళ్ళాలి అనుకోవడము, వీసా రావాలి అని స్వామివారిని మొక్కుకోవడము, అలా చాలామందికి వీసా రావడము, 108 ప్రదక్షిణాలు చేయడం, ఆ తర్వాత దాని గురించి మరికొందరి మందికి చెప్పడంతో వీసా రావాలి అంటే ఈ టెంపుల్కి రావాలి అనేంతలా అయిపోయింది. అలా విజాగఢ్ అనే పేరు వచ్చింది. వీసా అనే కాదు, ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక తీరాక 108 ప్రదక్షిణాలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఇదే టెంపుల్ లోపలికి వెళ్ళే దారి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, సాయంత్రం అయితే 4 గంటల నుండి 7 గంటల వరకు. ప్రదక్షిణాలు అయితే మార్నింగ్ 6:30 నుండి 12:30 వరకు అయితే అలో చేస్తారు. ఈవినింగ్ అయితే 4 గంటల నుండి 6:30 వరకు. టెంపుల్ టైమింగ్స్ కన్నా ఒక అరగంట ముందు ప్రదక్షిణాలు అయితే ఆపేస్తారు టెంపుల్ లోపల. కావాలంటే బయట మహాప్రదక్షిణాలు అయితే కంటిన్యూ చేయొచ్చు టెంపుల్ క్లోజ్ అయ్యాక కూడా. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లోనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఉంటుంది. తులసిమాల, పూలదండలు అన్నీ ఇక్కడే వేయాలి. లోపల స్వామివారికి వేయడానికి ఉండదు, అన్నీ ఇక్కడే బుట్టలో వేసి వెళ్ళాలి. మేము శనివారం వెళ్ళాం, అందుకే చాలా రష్ ఉంది టెంపుల్లో. దర్శనం అయ్యాక బయటికి వెళ్ళే దారిలోనే శివాలయం ఉంటుంది, తప్పకుండా దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుండి బయటికి వెళ్ళే దారిలో చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి. ఇక్కడ ప్రసాదం అలాంటివి ఏమీ ఉండవు, టెంపుల్ వాళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయడం లేదు. మీకు కావాలంటే బయట షాప్స్లో లడ్డు, పులిహోర అమ్ముతూ ఉంటారు. ఈ టెంపుల్ బ్యాక్ సైడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, దాని పక్కనే గోశాల కూడా ఉంటుంది. మీరు మహాప్రదక్షిణం చేసే దారిలోనే ఉంటాయి ఇవి రెండు. ఈ టెంపుల్ బ్యాక్ సైడే గండిపేట చెరువు కూడా ఉంటుంది. ఇంతకుముందు బాగా ఉండేది, బట్ ఇప్పుడు చూడండి ఎవరూ పట్టించుకోకపోయేసరికి ఎలా తయారైందో. వచ్చే దారిలో చెప్పాను కదా అకామిడేషన్ కూడా ఉంది ఇక్కడ అని. అక్కడ కనిపించేదే టీఎస్ టూరిజం వల్ల హరిత హోటల్. బట్ దగ్గరికి వెళ్ళి షూట్ చేయలేకపోయా. గుడి పక్కనే చిన్న చిన్న హోటల్స్ చాలానే ఉంటాయి, టిఫిన్స్ కానీ భోజనం కానీ చేయాలనుకుంటే. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.